ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 10 లో అడుగు పెట్టబోతున్న 19 మంది సెలబ్రిటీస్ అండ్ కామనర్స్. అందరూ 17 మందినే అనుకుంటున్నారు. సెలబ్రిటీస్ వచ్చేది 10 మంది కాదు, 11 మంది. ఆ ఒక్కరు ఎవరో కూడా చెప్తాను. ఆ తర్వాత కామనర్స్ లో నుంచి వచ్చేది అగ్ని పరీక్ష నుంచి 7 కాదు 8 మంది. అగ్ని పరీక్ష నుంచి వచ్చే ఆ 8వ పర్సన్ ఎవరో కూడా చెప్తాను. ఈ రోజు ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు, ఈ 3 విషయాలు అయితే విత్ క్లారిటీ తోటి అయితే చెప్తాను. అసలు సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు ఏంటి, వాళ్ళ ఫొటోస్ కూడా వేస్తాను, పైన చూడండి. మొత్తం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఏంటంటే సోది ఉండదు. ఫస్ట్ సోది ఉంటుంది, నీట్ గా పాయింట్ అయితే ఉంటుంది. ఓకేనా. నెంబర్ 1 ఆటో రామ్ ప్రసాద్. ఇతనైతే జబర్దస్త్ నుంచి వస్తున్నాడు విత్ ఆయన ఫోటో. ఇప్పుడైతే ఇతనైతే జబర్దస్త్ లో చేస్తున్నాడు ప్రెసెంట్. అయినా కానీ బిగ్ బాస్ సీజన్ 10 కి అయితే వస్తున్నాడు. ఆ తర్వాత పొట్టి నరేష్ ఇతను కూడా జబర్దస్త్ లో చేస్తున్నాడు. ఇతను కూడా మంచి ఫేమ్ అయితే ఉంది, ఇతను కూడా వస్తున్నాడు. ఆ తర్వాత వర్షిని, ఈమెతే యాంకరు. ఈ మధ్య కాలంలో అయితే యాంకరింగ్ లేదు ఎక్కడ, అంటే ఛాన్సెస్ లేవో తగ్గిపోయినాయి, కానీ వర్షిని అయితే కనపడట్లేదు. ఈమె కూడా జబర్దస్త్ కి వస్తుంది. నెంబర్ 3. నెంబర్ 4 వంశీ టెంపర్ నుంచి. ఓకేనా. టెంపర్ మీరు చూసినట్లయితే అందులో వంశీ ఉంటాడు చూసావా, గడ్డ వేసుకుని ఒక అతను కూడా వస్తున్నాడు. అతను ఫోటో వేసే చూడండి, ఇతను కూడా వస్తున్నాడు. నెంబర్ 4. ఆ తర్వాత సుధీర్ ఇంటర్వ్యూస్ చేస్తాడు చూసారా, ఇంటర్వ్యూస్ చేసే సుధీర్, అతను ఫోటో కూడా వేసాను చూడండి. ఇతను కూడా కన్ఫర్మ్ గా 100% ఇతనైతే వస్తున్నాడు. ఆ తర్వాత అదిత్ చెన్నై లవ్ స్టోరీ మూవీ చూసారా, ఆ మూవీలో సెకండ్ హీరో ఉంటాడు చూసావా, ఆ హీరో కూడా వస్తున్నాడు. ఇతర ఫోటో అది. ఆ తర్వాత ముఖేష్ గౌడ, సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ ఆదివారం స్టార్ మా పరివారం అవార్డ్స్ లోకి వస్తాడు. చాలా షోల్లో కనపడతాడు, కొంచెం యాక్టివ్ గానే ఉంటాడు. అతను కూడా వస్తున్నాడు, ఫోటో వేసే చూడండి. ఆ తర్వాత చైత్ర రాయ్, ఈమె కూడా వస్తుంది. చైత్ర రాయ్ ఈమె కూడా ఒక సీరియల్ యాక్టర్, ఈమె కూడా వస్తుంది, ఫోటో వేసే చూడండి. ఆ తర్వాత దేవ్ జానీ ఎన్నెన్నో జన్మల బంధం. ఈమె సీరియల్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. లాస్ట్ సీజన్ నుంచే ఈమె రావాల్సింది, కాకపోతే రాలేదు. చూడండి, వెయిట్ చేయండి. టాప్ 5 లో ఓటింగ్ లో ఎవరు ఉన్నారో కూడా చెప్తాను. బాటమ్ లో ఉన్న వాళ్ళు ఓట్లు ఎలా వేస్తున్నారో కూడా చెప్తాను అగ్ని పరీక్షలో. ఓకేనా. ఏమైతే దేవ్ జానీ నెంబర్ 9. ఆ తర్వాత 10 కృష్ణుడు. ఓకేనా. హ్యాపీ డేస్ మూవీ చూసారా, ఆ మూవీలో అయితే కొంచెం లావుగా ఉంటాడు చూసారా, ఆ పర్సన్ అయితే వస్తున్నాడు. ఇతనైతే నెంబర్ 10. నెంబర్ 11. ఓకేనా. అందరూ 10 మందే వస్తున్నారు అనుకుంటున్నారు. నెంబర్ 11 ఇంకా జబర్దస్త్ నుంచే వస్తున్నాడు. ఇప్పుడైతే ప్రెసెంట్ ఆయన అయితే జబర్దస్త్ లో లేడు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో కూడా వచ్చాడు. అతను ఎవరో కాదు, నూకరాజు. ఓకేనా. నూకరాజు కూడా బిగ్ బాస్ సీజన్ 10 కి అయితే వస్తున్నాడు. అలా అయితే సెలబ్రిటీస్ 11 మంది అయితే సెలబ్రిటీస్ బిగ్ బాస్ సీజన్ 10 లో అడుగు పెడుతున్నారు. ఇలాగే వైల్డ్ కార్డ్ గా అగ్ని పరీక్షల నుంచి కూడా ఇప్పుడు 7 సెలెక్ట్ అయ్యారు కదా, ఆ 7 కాదు 8 మంది, మొత్తం 19 మంది బిగ్ బాస్ సీజన్ 10 లో అడుగు పెట్టబోయేది. ఆ 8 మంది ఎవరో కూడా చెప్తా అగ్ని పరీక్ష నుంచి. నెంబర్ 1 అయితే రోహిత్ వస్తున్నాడు. నెంబర్ 2 అమన్ వస్తున్నాడు. నెంబర్ 3 ఝాన్సీ. నెంబర్ 4 రాజకుమారి. నెంబర్ 5 చరణ్. నెంబర్ 6 షష్ఠి. నెంబర్ 7 శాలిని గారు. నెంబర్ 8 ఎవరు అనుకుంటున్నారంటే మీకు కూడా అందని పేరు, ఈ పేరు. ఓకేనా. ఇతనైతే వైల్డ్ కార్డ్ గా అయితే వస్తున్నాడంట. మనకు వచ్చిన అప్డేట్, అఫీషియల్ అప్డేట్. ఫస్ట్ పంపించేటప్పుడే 7 పంపిస్తారు. ఆ తర్వాత వైల్డ్ కార్డులో అయితే ఇతన్నైతే పంపిస్తారంట. ఇతను చివరి రోజుల్లో ఇచ్చిన కంటెంట్ ఆ రోజుల్లో అట్టిచ్చాడంట. గ్రాండ్ ఫినాల్ అంటే ఇప్పుడు దాకా లేదు కదా, ఇప్పటి నుంచి ఇతని కంటెంట్ బాగా వైరల్ అయితే అవుతుందంట. ఇతను ఖచ్చితంగా వస్తాడంట. అతను ఎవరో కాదు, నవరసాల మామ ఆర్కే. ఇతనైతే వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ అయితే ఇస్తాడంట. కాకపోతే ఇంకో పేరు కూడా వినపడుతుంది, మిథిలేష్ గానీ ఆర్కే గానీ వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 10 లో. ఇలాగైతే 19 మంది 11 మంది సెలబ్రిటీస్, 7 అయితే ఫస్ట్ 7 అగ్ని పరీక్ష కంటెస్టెంట్, మొత్తం 18. వైల్డ్ కార్డ్ లో అగ్ని పరీక్ష నుంచి ఒకళ్ళు, మొత్తం ఎంతమంది అప్పుడు 19 మంది వస్తున్నారు. ఓకేనా. 17 మంది కాదు బిగ్ బాస్ సీజన్ 10 లో అడుగు పెట్టేది ఈ 19 మంది. ఓకేనా. ఇటు వాళ్ళ ఫొటోస్ కూడా వేశాను. ఓకే. టాప్ 5 లో ఎవరున్నారంటే అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఓటింగ్ లో ఈ రోజు నెంబర్ 1 పొజిషన్ లో రోహిత్ ఉన్నాడు. రోహిత్ కి అలాగే ఓటింగ్ పడుతుంది, గుడ్ ఓటింగ్ బాగానే పడుతుంది. కాకపోతే టాప్ 5 లో ఉన్న వాళ్ళే టాప్ 5 లో అలాగే కంటిన్యూ అవుతున్నారంటే లేదు, షఫలింగ్ అయితే జరుగుతుంది. రోహిత్ కాసేపు సెకండ్ పొజిషన్ కి వస్తున్నాడు, కాసేపు ఫస్ట్ పొజిషన్ లో ఉంటున్నాడు. కాసేపు అమన్ ఫస్ట్ కి వస్తున్నాడు, రోహిత్ సెకండ్ కి వస్తున్నాడు. చరణ్ కూడా ఫస్ట్ కి వస్తున్నాడు, రోహిత్ థర్డ్ పొజిషన్ పడిపోతున్నాడు. ఒక్కోసారి సెకండ్ లో ఉంటున్నాడు, ఒక్కోసారి థర్డ్ లో పడుతున్నాడు. ఓటింగ్ అయితే చాలా షఫలింగ్ అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో చేసేటప్పటికి అఫీషియల్ ఓటింగ్ అయితే ఇలాగైతే ఉన్నారంట.
నెంబర్ 1 అయితే రోహిత్ ఉన్నాడంట, నెంబర్ 2 లో చరణ్ ఉన్నాడంట, నెంబర్ 3 అమన్, నెంబర్ 4 అయితే రాజకుమారి గారు ఉన్నారంట. రాజకుమారి గారు సింపతి ఓట్లు అయితే పడుతున్నాయి, కొంచెం గేమ్ కూడా ఆడుతున్నారు. ఆ తర్వాత ఝాన్సీ అయితే నెంబర్ 5 లో అయితే ఉందంట. ఆ తర్వాత కూడా చాలా ఓట్లు అయితే ఓకేనా. వీళ్ళే మళ్ళీ 4 and 5 లో ఝాన్సీ అండ్ రాజకుమారి వీళ్ళే ఉండట్లేదు, కింద నుంచి వాళ్ళు కూడా పైకి వస్తున్నారు. కాసేపు ప్రియా ఉంటుందంట. నిజంగా ప్రియాకి లీస్ట్ ఓట్స్ కదా ఉంది. ఎప్పుడైతే గ్రాండ్ ఫినాల్ అయిపోయిందో అప్పటి నుంచి ఆమె పిఆర్ అయితే బాగా పనిచేస్తుందేమో. ప్రియా అయితే టాప్ 4 కి 5 కి వస్తుంది. ఒక్కోసారి గాయత్రి కూడా వస్తుంది స్వామి. గాయత్రి ఎలిమినేటెడ్ మనం ఎప్పుడు చెప్పాం, కానీ గాయత్రి కూడా వస్తుంది. ఇలాగైతే ఓటింగ్ లో చాలా తారుమారులు అవుతున్నాయి. దీపక్ వస్తున్నాడు, నవరసాల మామ వస్తున్నాడు. నవరసాల మామకైతే బాగా ఈ రోజు ఎపిసోడ్ అయితే బాగా హైప్ అయితే అవుతుంది ఆయనకి ఓకేనా. ఇతనికైతే ఓట్లు వేస్తున్నారు. ఆ స్టార్ లో ఎప్పటికీ ఎపిసోడ్ చూస్తుంటారు కాబట్టి ఇతనికి కూడా ఓట్లు వేస్తున్నారు. ఇలాగైతే ఓటింగ్ లో చాలా షఫుల్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పటికైతే రోహిత్, అమన్, చరణ్, రాజకుమారి, ఝాన్సీ వీళ్ళైతే టాప్ 5 లో ఉన్నారు. కానీ చివరి రోజు దాకా ఓట్లు వేసుకోండి, ఏదైనా జరగవచ్చు ఓకేనా. వైల్డ్ కార్డ్ లో ఎవరైనా రావచ్చు. అందుకే మిగతా వాళ్ళందరూ ఓకేనా టాప్ 6, టాప్ 7, టాప్ 8 లో ఉన్న వాళ్ళు కంటే తర్వాత వాళ్ళు ఉన్నారు చూసారు ఓటింగ్ లో, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఒక ఛాన్స్ వస్తుందేమో, మా ఓడికి అంటే దీపక్ వస్తుందేమో, ఎవరో ఒకరికి ప్రియాకి వస్తుందేమో, గాయత్రికి వస్తుందేమో, వైల్డ్ కార్డ్ ఛాన్స్ వస్తుందేమో. వీళ్ళకి ఓట్స్ వేసుకుంటానే ఉండాలని ఓట్ బ్యాంక్ అయితే పెంచుకుంటున్నారు. ఇలాగైతే ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటికైతే వస్తుంది బిగ్ బాస్ సీజన్ 10 లోకి 19 మంది ఓకేనా. ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే అఫీషియల్ అప్డేట్స్, అక్కడ ఎలాంటి అప్డేట్స్ ఉంటాయో ఆ అప్డేట్స్ నేను చెప్పేది. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా.